పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం సన్నగా ఉన్న ఇప్పుడేమో పెద్ద డ్రమ్ములాగా తయారైపోయినా వాడు చూడు ఎక్కడ చూసిన అవుతాడు నిన్ను. పెళ్లికి ముందు బాగున్నానన్నావు, పెళ్ళైనాక డ్రమ్ అంటున్నావు, ఇప్పుడు ఏమనాలి? వీడియో చూసారు కదా, అది చూసి నేను కమెంట్ పెడితే దానికి ఒక రిప్లై ఇచ్చారు, నువ్వు ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావని. చెప్తాను. అన్నిటికంటే ముందర నువ్వు కాదు మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్ఫ్లుయెన్సర్ కి ప్రమోషన్ ఎందుకు ఇస్తారు? వీళ్ళ ద్వారా చేసే ప్రమోషన్స్ లో రీచ్ ఉంటది, వాళ్ళకి బిజినెస్ జరుగుతుందని హోప్ తో ఇస్తారు. అయితే ఇక్కడ బాడీ షేమింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడతో ఆగదు, ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా కూడా అనే మాటలు ఛాన్సెస్ ఉంటాయి. కింద నువ్వు ట్యాగ్ లైన్ లో సారీ చెప్పేసి అది ఎవరు చదవడు, నీ వీడియో మాత్రమే చూస్తారు. అండ్ లా పరంగా చూసుకుంటే బాడీ షేమింగ్ ఈజ్ ఎ క్రైమ్. దానికన్నా 2 years జైలు శిక్ష అండ్ ఫైన్ కూడా ఉండొచ్చు. దీంట్లో మీతో పాటు మీ యొక్క స్లిమ్మింగ్ వాళ్ళ సెంటర్ ని కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియోని అప్రూవ్ చేసినందుకు వాళ్ళకి ఫైన్ తో వదిలేయచ్చు. మీ వరకు వచ్చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే మీకు బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు.